వెల్కమ్ టు హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఇది త్రికోణమితి 5 వీడియో. దీంట్లో కొన్ని సమ్స్ చెప్పుకుందాం, బాగా వినండి, ఓకేనా. ప్రీవియస్ క్లాస్లో మొత్తం చూడండి. ఎన్టీపీసీకి గ్రూప్ డికి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ రాయడానికి నేను ఈ ట్రిగ్నోమెట్రీ మొత్తం క్లారిఫై చేస్తాను. డోంట్ వర్రీ. cosecant theta is equal to x plus 1 by 4x. cosecant theta is equal to x plus 1 by 4x. then cosecant theta plus cot theta ఎంత అన్నాడు. cosecant theta plus cot theta ఎంత అన్నాడు. ఆప్షన్లో ఇచ్చాడు -2x 1 by 2x 1 by 2x ఇది ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను రివర్స్ చేస్తాను క్వశ్చన్ తీరాగా. మనకు తెలిసిన పాయింట్ ఏంటి, దాని నుంచి తెలియదు రాసుకోవాలి. cosecant theta plus cot theta is equal to p. cosecant theta minus cot theta ఏమవుతుంది, 1 by p అవుతుంది. ఓకే, ఇది p అయితే ఇది 1 by p, లేదా ఇది 1 by p అయితే ఇది p. ఓకేనా కదా? అంటే ఏంటి, రెండు రావాలి. cosecant theta plus cot theta కి రెండు వాల్యూలు రావాలి. 2x అయితే 1 by 2x, 2x అయితే 1 by 2x. రైట్ ఆన్సర్. 2x అయితే 1 by 2x. సింపుల్. 1 by 2x 2x. చూడండి, మనం చూద్దాం. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసాం అనుకో, ఏమవుతుంది, 2 cosecant theta ఇది కొట్టుకుపోద్ది. p plus 1 by p, p plus 1 by p. ఓకేనా కదా? p కాదు, ఇది 2x అనుకోండి. ఇక్కడ 2x అన్నాడు కదా, ఇది 2x అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 1 by 2x. cosecant theta is equal to 2 పంపించండి, అలా 2తో భాగించండి. x 2x by 2 2x 2తో భాగిస్తే 2 2s 4. సరిపోయిందా లేదా? అంటే cosecant theta plus cot theta 2x కానీ లేదా 1 by 2x కానీ, 2x కానీ లేదా 1 by 2x కానీ రైట్ ఆన్సర్ అవుతుంది. 2x కానీ లేదా 1 by 2x కానీ రైట్ ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఎగ్జామ్కి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, secant theta plus tan theta is equal to p, then p square minus 1 by p square plus 1 అన్నాడు. ఇప్పుడు నేను secant theta plus tan theta is equal to p అనుకుని secant theta minus tan theta is equal to 1 by p అనుకుంటే ఏమొస్తుంది, secant వస్తుంది. నేను నా వీడియోలో చేసాం. secant కనుక్కొని మళ్ళీ ఇక్కడ secant అవుతుందా లేదా, లేకపోతే tan అవుతుందా లేదా, సైన్ అవుతుందా లేదా, కాస్ అవుతుందా లేదా, టైం వేస్ట్. సింపుల్గా నేను ఒక వాల్యూ అనుకుంటున్నాను. secant theta plus tan theta ని 3 అనుకున్నా. మీ ఇష్టం ఏదైనా అనుకోండి. secant theta minus tan theta ఏమవుతుంది, అప్పుడు 1 by 3. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, 2 secant theta 3 plus 1 by 3 3 plus 1 by 3 10 by 3. secant theta ఎంత, 5 by 3. రెండుతో కొట్టింది 5 by 3. secant అదైతే కాస్ ఏమవుతుంది, 3 by 5. ఓకే, ట్రయాంగిల్ చూడండి, ఈ డేటా ఇది కాస్ కదా, 3 by 5 3 by 5 ఇది. ఓకే, లంబకోణ త్రిభుజం మీకు తెలుసు, 3 4 5. ఇది 4 3 4 5. కానీ ఏమి ఇచ్చాడు ఇక్కడ, నేను 3 తీసుకున్నాను. 3 తీసుకుంటే ఇది ఏమవుతుంది చూడండి. 3 తీసుకుంటే p square minus 1 by p square plus 1, 3 square minus 1 by 3 square plus 1, 8 by 9, 8 by 10, 8 by 10, 8 by 10 అంటే 4 by 5, 8 by 10 అంటే 4 by 5. ఈ వాల్యూ 4 by 5 వచ్చింది. ఈ వాల్యూ ఎంత వచ్చింది, 4 by 5 వచ్చింది. 4 by 5 వచ్చేది ఏంటి, 4 by 5 వేయాలంటే 4 5 రావాలి. అంటే sin theta is equal to 4 by 5. sin theta is equal to 4 by 5. sin theta is equal to 4 by 5. Right answer is 4 by 5. Right answer is 4 by 5. Okay na? Understand? ఓకే, ఎలాగే చేయాలో లేదో మీ ఇష్టం, ఇంకోలాగా చేయొచ్చు, అది కూడా చెప్తాం చూడండి. ఓకే, ఇక్కడ p 1 by p అనుకుంటారు. అప్పుడు 2 secant theta ఏమవుతుంది, 3 plus 1 by p. ఓకేనా కదా? ఇప్పుడు secant theta ఏమవుతుంది, p square plus 1 by p square plus 1 by ఈ 2 వచ్చేది 2p. ఓకే, cos theta ఏమవుతుంది, 2p by
p square plus 1 చూడండి theta 2p by p square plus 1 ఓకేనా కదా సింపుల్. ఇప్పుడు చూడండి ఇది కాసు ఇది కాసు రివర్స్ సీకెంట్. కాసు కాదు సీకెంట్ కాదు, ఎందుకంటే కాసు అయితే 2p by p square plus 1 ఉండాలి, 2p by p square plus 1 ఉండాలి. ఓకేనా. ఇది హైపోటనస్, దీనికంటే ఈ వాల్యూ తక్కువ ఉంటుంది, దీనికంటే ఇదే తక్కువ ఉంటుంది. మీరు p = 2 పెట్టండి, కొని 2 పెట్టండి, 2 పెట్టండి, ఇక్కడ పర్లేదు 2 పెట్టండి, 2 2 4 ఏమవుతుంది, ఇది 2 స్క్వేర్ ప్లస్ 1 5, ఇది అది అవుతాయి. ఇది ఏమవుతుంది అప్పుడు 3 అవుతుంది. 3 అంటే ఏం రాయొచ్చు, p స్క్వేర్ మైనస్ 1 2 స్క్వేర్ మైనస్ 1 సరిపోయిందా లేదా. అంటే ఏంటి, p స్క్వేర్ మైనస్ 1 బై p స్క్వేర్ ప్లస్ 1 అంటే ఏంటి సైన్, p స్క్వేర్ మైనస్ 1 బై p స్క్వేర్ ప్లస్ 1 అంటే ఏంటి సైన్, p స్క్వేర్ మైనస్ 1 బై p స్క్వేర్ ప్లస్ 1 అన్న సైన్. ఓకే, మీ ఇష్టం 2 తీసుకోండి, ఎందుకంటే 2 తీసుకున్నాను, ఇక్కడ 2 ఉంది కాబట్టి నాకు ఇక్కడ 4 వస్తుందని 3 4 5 దగ్గర స్పేర్ రావాలి అనే మా థింకింగ్. ఓకేనా, డోంట్ వరీ. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్. కాన్సెప్ట్స్ లేకపోతే మనం ఏం చేయలేము. ఓకేనా, ముందు 4 వీడియోలు చూడండి, బాగా అర్థం అవుతాయి. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ cot theta tan of 90 minus theta minus secant 90 minus theta cosecant theta. ముందు ఇది కనుక్కున్నాం, తర్వాత దీన్ని యాడ్ చేద్దాం. ఓకేనా, ఎందుకంటే బోర్డు సరిపోదు. cot theta అంటే cot thetaనే, tan of 90 minus theta అంటే cot theta, secant 90 minus theta మొదటి పదం. secant వస్తే secant 90 minus theta ఏమవుతుంది, cosecant అవుతుంది. cosecant theta into cosecant theta, cot square theta minus cosecant square theta. మనకేం తెలుసు, cosecant square theta minus cot square theta is equal to 1 అని తెలుసు. ఇదేమవుతుంది, రివర్స్ అంటే ఇది -1, రివర్స్ ఇది -1, ఈ వాల్యూ అంతా -1, ఈ వాల్యూ -1 ప్లస్ sin స్క్వేర్ 25 ప్లస్ cos స్క్వేర్ 25, sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ b, sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ b. చూడండి, a ప్లస్ b 90 అయితే sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ b ఈజ్ ఈక్వల్ టు 1. a ప్లస్ b 90 అయితే sin స్క్వేర్ a, ఈ రెండు 90 అయితే 1. ఓకే, cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b ఈజ్ ఈక్వల్ టు 1. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. అలాగే sin స్క్వేర్ 25 65 90 కదా, అంటే ఇది కూడా 1. sin స్క్వేర్ 25 ప్లస్ cos స్క్వేర్ 25 1. ఓకేనా, ఓకే. తర్వాత √3 ఇంటూ, చూడండి ఇది -1 ఇది +1, ఇక్కడ వరకు 0, ఈ కొట్టిపోయాయి. ఇది ఇప్పుడు ఏమన్నాడు, +√3 ఇంటూ tan 5 tan 30 tan 75 tan 15 tan 85. a ప్లస్ b 90 అయితే, ఫస్ట్ క్లాస్లో చెప్పాను, a ప్లస్ b 90 అయితే tan a tan b 1, tan a tan b 1. a ప్లస్ b 90 అయితే tan a tan b 1, a ప్లస్ b 90 అయితే tan a tan b 1. ఓకేనా, అంటే ఏంటి, tan 5 tan 85 1. ఓకే, tan 15 tan 75 1. ఓకే, tan 30 మిగిలింది. tan 30 అంటే 1/√3. ఓకేనా, దీనికి కొట్టేశాను. ఇది -1 +1 0, ఇక్కడ ఏమొచ్చింది +1. ఆన్సర్ అంతా 1. ఓకేనా, ఈ టర్మ్ -1 వచ్చింది, ఈ టర్మ్ +1 వచ్చింది 0. ఇది √3 ఇంటూ 1/√3, ఇక్కడ 1 వచ్చింది. 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్గా మీరు చూడండి. ఓకే, ఈ క్వశ్చన్స్ చూడండి క్లారిటీగా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా,
sin theta plus cot theta, sin theta plus cos theta is equal to 17/13. Then sin theta minus cos theta ఎంత అన్నాడు? అదే మోడల్ sin theta plus cos theta is equal to 23/17. Then sin theta minus cos theta ఎంత అన్నాడు? sin theta minus cos theta is equal to 1/5. Then sin theta plus cos theta ఎంత అన్నాడు? సింపుల్. ఏం లేదు, మనం ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే మనకి ఏం చేయాలంటే ట్రయాంగిల్ తీసుకోవాలి. ట్రయాంగిల్లో కూడా మనకి తెలిసిన నెంబర్ ఉందా లేదా చూడండి. ఇక్కడ 13 ఉంది. 13 ఏమవుతుంది? మనకు తెలిసిన 13 తెలిసి మనకి 13 వచ్చినట్టు తెలిసినట్టు రెండు నెంబర్లు ఉన్నాయి. ఏవేవి? పైథాగరస్ పేరు 5, 12, 13. 5, 12, 13. ఓకే, ఇది 13. ఓకే, 5, 12, 13 మీకు తెలిసింది. క్వశ్చన్లో ఇచ్చాడు. ఓకేనా, బాగా వినండి, సింపుల్గా చెప్పేస్తుంది. sin theta plus cos theta is equal to 17/13 అన్నాడు. క్వశ్చన్లో ఇచ్చాడు ఇది. చూడండి, సైన్ అంటే ఏంటి? 5/13. కాస్ అంటే ఏంటి? 12/13. ఇది 5/13, ఇది 12/13. యాడ్ చేస్తే ఏమవుతుంది? 17/13. ఇచ్చింది కరెక్టే, 17/13. ఓకే, అంటే ఏంటి? సైన్ అంటే 5/13, 5, 12, 13 సరిపోద్ది. ఓకే, అప్పుడు ఏమడిగాడు? sin theta minus cos theta అడిగాడు. sin theta minus cos theta ఎంత? 5/13 మైనస్ కాస్. ఏమీ లేదు ఇక్కడ, మైనస్లో లేదు ఆప్షన్. ఓకేనా, సైన్ అంటే 5 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా కదా? అంటే ఏంటి? sin theta plus cos theta అంటే 5, 12 యాడ్ చేస్తే 17 అయింది. తీసేస్తే అన్ని పాజిటివ్ వాల్యూలు ఉంటాయి. ఇక్కడ కూడా పాజిటివ్ వాల్యూ ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, 7/26. చూడండి, ఈ రెండింటిని యాడ్ చేశాడు. 5 + 12. ఇప్పుడు అడిగింది ఏంటి? sin theta minus cos theta అడిగాడు. ఇప్పుడు ఏం చేయాలి? డిఫరెన్స్ చేయాలి. 7/13. ఓకే, అంటే ఏంటి? 12/13 మైనస్ 7/13 ఏమవుతుంది? 5/13 ఏమవుతుంది? 7/13. ఓకే, ఏమీ లేదండి, చూస్తానే చెప్పచ్చు. 13 ఇది అంటే 5, 12, 13. 5, 12, 5 + 12, 17. 5 - 12, 7. 7/13 ఈజ్ రైట్ ఆన్సర్. 7/13 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 7/13 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సింపుల్గా మీకు అర్థమవుతుంది, డోంట్ వర్రీ. ఇప్పుడు చూడండి క్వశ్చన్. sin theta plus cos theta is equal to 23/17. చూడండి, 17 కింద ఉంది అంటే 17 హైపోటెనస్. సైన్ అంటే ఏంటండి? యాక్చువల్గా ఆపోజిట్ బై హైపోటెనస్. సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్. ఎదుటి భుజం బై కర్ణం. కర్ణం ఎంత? 17. 17 కర్ణం వచ్చే మీకు పైథాగరస్ పేర్లు తెలుసా? 8, 15, 17. 8, 15, 17. 8, 15, 17. 8, 15, 17. సింపుల్. ఇది 8 అనుకుంటే ఇది 15. అడిగిందంటే ఇచ్చిందంటే 8 + 15. 8 + 15 అంతా 23. 8 + 15 అంతా 23. 15, 8. సమ్ వచ్చి 23. డిఫరెన్స్ అడిగాడు. 15లో 8 తీస్తే 7. 15లో 8 తీస్తే ఏమడిగాడు? ఇప్పుడు sin theta minus cos theta. 15 - 8. 7 ఏమవుతుంది? చూడండి, 8/17, 15/17. 8/17 మైనస్ 15/17 ఏమవుతుంది? 7/17. మైనస్ సింబల్ రాదు. ఓకే, పెద్దాంట్లోనే చిన్నదాన్ని తీసేయడం, వాల్యూ వేయడం. 7/17. 7/17 ఈజ్ రైట్ ఆన్సర్. 7/17 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, అర్థమవుతుంది, డోంట్ వరీ. సార్
నాకు ఇక్కడ 13, 17 అలా రాకపోతే ఏం చేయాలి సార్ అంటే ఈ వాల్యూ చేస్తాను చూడండి, ఇది ఇచ్చేస్తాను. sin θ మైనస్ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు 1/5. అడిగిందంటే sin θ ప్లస్ కాస్ θ ఎంత అన్నాడు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. దీన్ని స్క్వేర్ చేయండి, దీన్ని స్క్వేర్ చేయండి. a మైనస్ b హోల్ స్క్వేర్ ఏమవుతుంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 1/25. ఓకేనా? ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 2ab ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఈ రెండింటిని యాడ్ చేయండి. 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా 2 సైన్ స్క్వేర్ 2 కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/25. ఓకే 2 చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఎంత? 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/25. ఓకే 2 మైనస్ 1/25 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే ఎంత అవుతుంది? 50 మైనస్ 1 49/25 ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంతా 7/5. ఎక్స్ అంతా 7/5. ఎక్స్ అంతా 7/5. ఎంత చేయాలి? ఇక్కడ కూడా అంతే. sin θ ప్లస్ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు 17/13. sin θ మైనస్ కాస్ θ ఎక్స్ అనుకొని రెండింటిని దీన్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు ఆన్సర్ పెడతాం. దీనికి ఆన్సర్ అంతా 7/5 కదా. డైరెక్ట్గా ఎలా వచ్చిందో చెప్తాను. ఎంత వద్దు మనకి, ఎంత వద్దు డైరెక్ట్గా చెప్పేస్తాను. ఓకేనా? ఎప్పుడది 13, 17, 5 అలా లేకపోతే ఇలా చేయాలి. ఉన్నాయిగా ఇప్పుడు మనకి ఉండేటివి ఇస్తుంది. మ్యాక్సిమం అట్మోస్ట్ 99.99% ఉండేట్టుగానే ఇస్తుంది. ఇది 5 అయితే నీకు తెలిసిందేంటి? 3, 4. 3 ఇక్కడనే ఉండొచ్చు, ఇక్కడనే ఉండొచ్చు, మీ ఇష్టం. రూల్ లేదు ఇక్కడే 3 ఉండాలని. ఇలా కూడా ఉండొచ్చు. ఓకేనా? ఇలా కూడా ఇక్కడ 3 ఉందనుకో, చూడండి ఇక్కడ 3 ఉందనుకో, ఇక్కడ 4, ఇక్కడ 4 ఉందనుకో, ఇక్కడ 3. ఇది ఇలా కూడా ఉండొచ్చు. ఓకేనా? అనుకుంటున్నాం ఇది మనం. sin θ మైనస్ కాస్ θ 1 అంటే 4, 3. 4 మైనస్ 3 1, 1/5. 4/5 3/5. sin θ మైనస్ కాస్ θ 1/5. ఓకే అడిగిందంటే sin θ ప్లస్ కాస్ θ అంటే 4/5 ప్లస్ 3/5 ఏమవుతుంది? 7/5. ఏమవుతుంది? 7/5. ఏమవుతుంది? 7/5. టెన్షన్ పడద్దు, చాలా ఈజీ. ఓకేనా? ట్రిగ్నోమెట్రీ అంటేనే చాలా ఈజీ. ఓకేనా? ఓకే ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్. sin θ ప్లస్ కాస్ θ by sin θ minus cos θ is equal to 5/4. sin θ plus cos θ by sin θ minus cos θ is equal to 5/4. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా ఏం చేయాలంటే ముందు ఇలా మల్టిప్లై చేసేయండి. 4 sin θ plus 4 cos θ is equal to 5 sin θ minus 5 cos θ. సైన్ ఎవరితో ఇచ్చేయండి, లేకపోతే సైన్ ఎవరితో పంపించండి. చూడండి 5 sin θ 4 sin θ అవతలకి వెళ్ళిపోతే 5 sin θలో 4 sin θ తీసేస్తే ఏమవుతుంది? sin θ. ఈ కాస్ అవతలకి వచ్చేది 4, 5, 9 cos θ. ఓకేనా? అడిగింది ఏంటి? ట్యాన్లో అడిగాడు కాబట్టి ట్యాన్ కావాలి. ట్యాన్ అంటే ఏంటి? sin బై కాస్. sin θ బై కాస్ θ ఈజ్ ఈక్వల్ టు 9. అడిగింది ఏంటి క్వశ్చన్లో? tan స్క్వేర్ θ ప్లస్ 1 బై tan స్క్వేర్ θ మైనస్ 1. 9 స్క్వేర్ చూడండి, 9 స్క్వేర్ అంటే 81 ప్లస్ 1 బై 81 మైనస్ 1 అంటే 82 బై 80 కొట్టేస్తే 41/40. 41/40 ఈజ్ రైట్ ఆన్సర్. 41/40 ఈజ్ రైట్ ఆన్సర్. చాలా స్లోగా చేసుకోవాలి ఈ క్వశ్చన్. ఓకేనా? tan అడిగాడు కాబట్టి నేను ఏం చేశాను? sin బై కాస్ tan. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాట్ అడిగాడు అనుకో ఏమవుతుంది? 1/9 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే
ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసేయండి, చాలా ఇంపార్టెంట్. మీకు ప్రతి సమ్ము చెప్తాను ట్రిగ్నోమెట్రీలో, డోంట్ వర్రీ. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 దెన్ అన్నాడు. ఓకే, బాగా వినండి. ఇది ఎప్పుడవుతుంది? ఆల్ఫా బీటా సైన్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ బీటా 2 అవ్వాలంటే ఏమవ్వాలి? 1 + 1 1 + 1 2. ఓకేనా? ఎప్పుడవుతుంది సైన్ 1? బాగా చెప్పండి. సైన్ 1 సైన్ ఎప్పుడు 1 అవుతుంది? సైన్ 90 సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. మీరు వెంటనే చెప్పేయచ్చు సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అనేసి. ఓకేనా? ఇప్పుడు ఏమడిగాడు? ఇప్పుడు మనకి కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. ఓకేనా? ఆల్ఫా 90ఏ, బీటా కూడా 90ఏ, అంటే 180/2. 180/2 అంటే 90. కాస్ 90 సైన్ 90 1, కాస్ 90 0, కాస్ 90 0, కాస్ 90 0. అంటే ఏంటి? మీకు వాల్యూస్ తెలిసినా కానీ రివర్స్లో కూడా మీరు క్వశ్చన్లో ట్యాగిల్ చేయాలి. ఇప్పుడు చూడండి, సైన్ 90 1 కదా, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ థీటా ఎప్పుడు 1 అవుతుంది? 90 అప్పుడు. సైన్ థీటా ఎప్పుడు 1 అవుతుంది? 1 అవుతుంది. 90 అప్పుడు 1 అవుతుంది. ఓకేనా? ఇలా కూడా మీరు క్వశ్చన్స్ని చెయ్యాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ క్వశ్చన్, సేమ్ అలాగే ఉన్నది. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చిందంటే ఇక్కడ 2 టర్ములు అంటే ఏం చేయాలి? 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఎప్పుడు 1 అవుతుంది ఇది? కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. కాస్ 0 ఆల్ఫా 0నే బీటా 0నే, ఆల్ఫా 0నే బీటా 0నే. అడిగింది ఏంటి ఇప్పుడు? టాన్ క్యూబ్ ఆల్ఫా ప్లస్ సైన్ క్యూబ్ బీటా. ఆల్ఫా చూడండి 0 కదా, 0. ఓకే, కాస్ 0 కదా, యాంగిల్ ఏంటి? 0, ఎందుకంటే కాస్లో ఇచ్చాడు కాబట్టి. ఆల్ఫా 0 బీటా 0. టాన్ 0 టాన్ 0 ఈజ్ ఈక్వల్ టు కాట్ 90 0 ప్లస్ సైన్ 0 0 0 + 0 0 0 + 0 0. ఓకేనా? 0 + 0 0. ఓకేనా? ఆల్ఫా ఎంతో బీటా కూడా అంతే. ఇప్పుడు సేమ్ నెంబర్లు ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. కాస్ స్క్వేర్ ఆల్ఫా ఎప్పుడు 1 అవుతుంది? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ థీటా ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ అంటే లఘు కోణం. రేఖాగణితం చూడండి. ఓకే, కానీ కాస్ థీటా ఎంత అన్నాడు? 15/17. కాస్ థీటా 15/17. అయితే ఏమడిగాడు? కాట్ ఆఫ్ 90 - థీటా ఎంత అన్నాడు? చూడండి, ముందు 17 అంటే ప్రైమ్ నెంబర్. 18 చూడండి, 18 8 15 17 8 15 17 వెంటనే వచ్చేయాలి. 17 చూస్తేనే 8 15 17 8 15 17 8 15 17. ఓకే, ఇది థీటా. కాట్ ఆఫ్ 90 - థీటా అంటే ఏంటి? టాన్ థీటా. టాన్ థీటా ఎంత అన్నది? టాన్ అంటే ఏంటి? 8/15. 8/15. టాన్ అంటే ఏంటి? 8/15. మళ్ళీ చెప్తాను చూడండి. సైన్ అంటే ఇది, కాస్ అంటే ఇది, టాన్ అంటే ఇది. ఓకేనా? 8/15. 8/15. రైట్ ఆన్సర్ ఈస్ 8/15. రైట్ ఆన్సర్ ఈస్ 8/15. రైట్ ఆన్సర్ ఎంత? 8/15. ఓకే, 17 వస్తే ఏం రావాలి? 8 15 17 8 15 17 8 15 17 అనేటివి పై దగ్గర స్పేస్. ఓకే, ఈ సమ్స్ చూద్దాం. బాగా వినండి. మీరు పై దగ్గర స్పేస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. మర్చిపోయినారు, ఒకసారి రాసుకోండి, తర్వాత ఇది డిస్కస్ చేస్తాను. ఎందుకంటే పై దగ్గర స్పేస్ మీద ఎక్కువ సమ్స్ వస్తాయి. థీటా ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, ఇది హైపోటెనస్. మళ్ళీ చెప్తున్నాను. 3 4 5
అంటే ఏంటి 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్. ఓకేనా, నెంబర్ 1 5 దగ్గర స్క్వేర్ 3 4 5 గుర్తు పెట్టుకున్నామంటే ఇది గుర్తు పెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. దీన్ని గుర్తు పెట్టుకున్నామంటే ఏమవుతుంది, దీన్ని డబుల్ చేస్తే 6 8 10, దీన్ని 3 సార్లు చేస్తే 3 3 9, 4 3 12, 5 3 15, ఇవన్నీ గుర్తుంటాయి. ఓకే, 3 4 5 గుర్తుంటే 6 8 10 గుర్తుంటుంది, 6 8 10 గుర్తుంటుంది, 9 12 15 గుర్తుంటుంది, 9 12 15. నిత్య జీవితంలో ఎక్కువగా వాడే పైథాగరస్ స్క్వేర్స్ ఇవి. జామెట్రీ కానీ ట్రిగ్నామెట్రీ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. 3 4 5. నెక్స్ట్ రెండోది 7 24 25 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ మూడోది 8 15 17, 8 15 17, 8 15 17. నాలుగోది 5 12 13, 5 12 13. 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్. 5 12 13, 5 12 13. ఇవి గుర్తుపెట్టుకుంటే ప్రస్తుతానికి మీరు ఇంతకుముందు లెక్కలన్నీ గట్టెక్కిపోవచ్చు. ఓకేనా, ఇవి ఓకే. ఇప్పుడు చూడండి, వీడియోని లైక్ చేయండి ప్లీజ్. వీడియోని లైక్ చేసి మీరు షేర్ చేయండి ఎక్కువ మందికి, దానివల్ల ఎక్కువ వ్యూస్ వస్తాయి. నెక్స్ట్ మన వీడియో పర్సంటేజ్లో ఫస్ట్ వీడియో ఇప్పుడు వరకు 5000 మంది చూశారు. థ్యాంక్స్ వెరీ మచ్. ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే చాలా కంటెంట్ ఉండే సబ్జెక్టు మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ప్లీజ్ వాచ్ దట్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఓకేనా, ఈ కాస్ ఏ వచ్చి ఏమవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. మీకు ఒకటి తెలుసు కదా, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది బేసిక్ ఫస్ట్ ఫార్ములా. అప్పుడు ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఎక్కడ కనబడినా ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ ఏ రాయొచ్చు. కాస్ ఏ వచ్చి సైన్ స్క్వేర్ ఏ, కాస్ ఏ వచ్చి సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసామనుకో సైన్ 4 ఏ ఈజ్ ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ చేయాలి కాస్ స్క్వేర్ ఏ. ఓకే, అతను ఏమిచ్చాడు క్వశ్చన్లో, ఈ రెండు ఒకటైతే అంటే కాస్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది ఒకటైతే, ఈ రెండింటి మొత్తం ఒకటైతే ఈ రెండింటి మొత్తం కూడా ఒకటి అవ్వాలి. ఎందుకంటే కాస్ ఏ సైన్ స్క్వేర్ ఏకి సమానం, కాస్ స్క్వేర్ ఏ సైన్ పవర్ 4 ఏకి సమానం. అడిగింది ఏంటి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ 4 ఏ. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ 4 ఏ ఏమవుతుంది 1. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ 4 ఏ ఏమవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సైన్ పవర్ 4 ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది 1, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఓకే, అన్ని మోడల్ ఒకటే కాబట్టి మీరు ఈజీగా చేస్తారు, డోంట్ వర్రీ. ఇప్పుడు రెండో క్వశ్చన్ చూద్దాం. చూడండి, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అయితే ఏమడిగాడు, కాస్ పవర్ 8 2 కాస్ పవర్ 6x ప్లస్ కాస్ పవర్ 4x. ఓకే, చూద్దాం, బాగా వినండి. ఇది ఏ, ఇది బి, ఇది 2ab. చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ 2ab ఏం లేదు, ఒక ఫార్ములా రూపంలో ఉంది. ఇది ఏ అనుకున్నాం అనుకో, కాస్ పవర్ 4x ప్లస్ కాస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ చేసామనుకో. చూడండి, ఈ రూపంలో ఉంది. దీని యొక్క ఎక్స్పాన్షన్ ఫార్మే, దీన్ని విస్తరిస్తే వస్తుంది. కాబట్టి చూడండి, ఏ స్క్వేర్ అంటే కాస్ పవర్ 4, కాస్ పవర్ 4 ఇంటూ 2 ఏమవుతుంది, కాస్ పవర్ 8x ప్లస్ కాస్ పవర్ 8x ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ పవర్ 4x. 2ab అంటే 2 ఇంటూ ఏబి, రెండింటి మల్టిప్లై చేస్తే 4 2 ఏమవుతుంది 6 అవుతుంది. 4 2 ఏమవుతుంది 6 అవుతుంది. అంటే ఇది ఏ రూపంలో ఉంది, ఇది ఏ రూపంలో ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇది ఏ రూపంలో ఉంది, కాస్ 4x ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ రూపంలో ఉంది, హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోద్ది. ఈ వాల్యూ ఎంత అంటే ఇక్కడ నుంచి చూడండి, ఈ వాల్యూ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్, సైన్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్.
ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసాం అనుకో ఏమవుతుంది, కాస్ పవర్ 4x ఈజ్ ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ చేయాలి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి, sin x ప్లస్ sin స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే sin x sin స్క్వేర్ x ఈ రెండింటి మొత్తం ఒకటైతే ఈ రెండింటి మొత్తం ఒకటైతే ఈ రెండింటి మొత్తం కూడా ఒకటి అవ్వాలి. ఈ రెండింటి మొత్తం ఒకటైతే sin x ప్లస్ sin స్క్వేర్ x ఒకటైతే cos స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ 4x కూడా ఒకటి అవ్వాలి. అంటే ఈ మొత్తం ఒకటి 1 స్క్వేర్ అంటే ఆన్సర్ అంతా 1 స్క్వేర్ ఆన్సర్ అంతా 1. రైట్ ఆన్సర్ ఈస్ 1 స్క్వేర్ అంటే 1. రైట్ ఆన్సర్ ఈస్ 1. ఓకేనా, అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తేనే భయపడవద్దు మీరు, చాలా ఈజీ ఈ క్వశ్చన్లు, కానీ ఎగ్జామ్కి వస్తాయి. ఓకేనా, sin θ ప్లస్ sin స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ cos పవర్ 12 θ ప్లస్ 3 cos పవర్ 10 θ ప్లస్ 3 cos పవర్ 8 θ ప్లస్ cos పవర్ 6 θ మైనస్ 1. బాగా వినండి, మీకు తెలిసిన ఫార్ములాతో పోల్చుకోండి. చూడండి 3ab 3 ఉంది. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్. ఓకే, ఈ రూపంలో ఉంది. అంటే ఏంటి, a ప్లస్ b హోల్ క్యూబ్, a ప్లస్ b హోల్ క్యూబ్. దీన్ని ఎలా రాయొచ్చు, కాస్ పవర్ 4 θ ఇక్కడ క్యూబ్ కదా, హోల్ క్యూబ్. దీన్ని విస్తరించి చూడండి కాస్ పవర్ 4 θ కాస్ స్క్వేర్ θ హోల్ క్యూబ్. ఎందుకు రాసుకున్నానంటే ఇది ఈ ఈక్వేషన్ ఇలా అవుతుందని గెస్సింగ్ చేయాల్సిన అవసరం లేదు, ముందు దీన్ని తీసుకొని చేసుకుంటే సరిపోద్ది. sin θ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ θ, sin θ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ θ. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసామనుకో sin స్క్వేర్ θ ఏమవుతుంది, కాస్ పవర్ 4 θ. ఓకే, మీరు జస్ట్ అజంప్షన్ ఇదే ఎందుకు వస్తుంది అనేసి మీకు అవసరం లేదు. sin θ ప్లస్ sin స్క్వేర్ θ ఏమవుతుంది 1. అప్పుడు ఇది కూడా 1 అవ్వాలి. అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఈ రెండు టర్మ్లోనే ఉంది అని మీకు అర్థం అవుతుంది. ఓకే, కాస్ స్క్వేర్ θ ప్లస్ కాస్ పవర్ 4 θ దీని నుంచి స్క్వేర్ చేస్తే వస్తుందా, క్యూబ్ చేస్తే వస్తుందా ఆలోచించండి. క్యూబ్ చేస్తే వచ్చేది, ఎందుకంటే 12 రావాలి, క్యూబ్ చేస్తే వచ్చేది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది -1 ఉంది, -1. ఓకే, ఈ వాల్యూ ఎంత, కాస్ స్క్వేర్ θ ప్లస్ కాస్ పవర్ 4 θ ఎంత 1 మైనస్ 1 క్యూబ్ మైనస్ 1 క్యూబ్ మైనస్ 1 ఎంత 0, 1 క్యూబ్ మైనస్ 1 ఎంత 0, 1 క్యూబ్ మైనస్ 1 ఎంత 0. ఇక్కడ -1 ఉంటే 0 పెట్టండి, ఎందుకంటే ఇదంతా 1 వస్తుంది. 1 మైనస్ 1 0, ఈ -1 లేకపోతే 1, ఆన్సరు 1. ఓకేనా, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది స్క్వేర్ నెంబరా ఎంత లేదు. ఇది మళ్ళీ చెప్తా చూడండి, ఇది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. sin x వచ్చి 1 మైనస్ sin స్క్వేర్ x అంటే sin x వచ్చి cos స్క్వేర్ x. ఇరువైపు స్క్వేర్ చేశాను. ఎందుకు స్క్వేర్ చేశాను, sin x కనుక్కున్నాం, sin స్క్వేర్ x కూడా కనుక్కోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, cos పవర్ 4x. ఓకే, ఇది ఇచ్చాడు అంటే దీంట్లో ఉండాలి, ఈక్వేషన్ దీంట్లో ఉండాలి. కాలం చూడండి, cos స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ 4x. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే వస్తుందా లేదా క్యూబ్ చేస్తే వస్తుందా చెక్ చేస్తే సరిపోద్ది. స్క్వేర్ చేస్తే వస్తుంది, ఎందుకంటే 4 2 8, 2 2 4 సరిపోయింది. స్క్వేర్ చేస్తే వస్తుంది. ఓకే, ఈ రెండింటి మొత్తం ఒకటైతే ఈ రెండింటి మొత్తం ఒకటే. 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 డైరెక్ట్గా చెప్పేయచ్చు మీరు. డోంట్ వరీ, ఎక్కడ కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఓకేనా, ప్యూర్ మ్యాథ్స్ ఒక్కసారి నేర్చుకుంటే చాలు, మరి మీరు మర్చిపోరు. ఓకే, కింద క్వశ్చన్ చూడండి, sin θ ప్లస్ cosecant θ ఈజ్ ఈక్వల్ టు 2. ఏం చెప్పాను, సైన్ cosecant ఇది ప్లస్ దీని రెసిప్రోకల్ వచ్చింది. 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2 అంతే. 1 + 1 ఈజ్ ఈక్వల్ టు అయితే అడిగింది ఏంటి, sin పవర్ 100 θ cosecant పవర్
100 theta ఎంత 1 + 1 1 power 100 1 plus 1 power 100 ఏమవుతుంది 2 1 power anything is 1 కదా ఓకే 1 + 1 ఏమవుతుంది 2 1 + 1 ఏమవుతుంది 2 ఓకేనా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ చూడండి ఓకే మీకు ఫస్ట్ క్లాస్లో ఫార్ములా చెప్పాను a + b = 90 అయితే tan a × tan b = 1 ఓకే a + b 90 అయితే sin square a + cos square b = 1 ఓకే ఎలా వచ్చింది చెప్తాను చూడండి ఇది sin square a + cos square b = 1 మనకు తెలిసిందంటే sin square a + cos square a = 1 ఇది మనకు తెలుసు కానీ a + b 90 ఓకే a = 90 - b a ప్లేస్లో 90 - b పెట్టచ్చు ఇక్కడ పెట్టండి sin square 90 - b cos square a sin 90 - a అంటే cos square b cos square a + cos square b = 1 అలాగే sin square a + sin square b = 1 sin square a + sin square b = 1 cos square a + cos square b = 1 a + b 90 అయితే sin square a + sin square b = 1 cos square a + cos square b = 1 గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా ఈ లెక్కలకు వస్తుంది ఓకేనా లాస్ట్ క్వశ్చన్ ఇది చెప్తాను sin square 21 + sin square 69 ఎంత అన్నాడు sin square 21 + sin square 69 ఏం చెప్పాను a + b 90 అయితే sin square a + sin square b 1 ఈ మొత్తం 21 + 69 ఏమవుతుంది 90 ఈ విధంగా 90 అయితే ఈ రెండింటి మొత్తం 1 రైట్ ఆన్సర్ ఈస్ 1 లాస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ 1 అన్నమాట లాస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ 1 దానిపైనది చూడండి దానిపైన క్వశ్చన్ sin square 5 రాసుకోవాలి నోట్స్ క్లియర్గా sin square 25 ఓకే sin square 25 ప్లస్ sin square 45 ప్లస్ sin square 65 ప్లస్ sin square 85 ఎంత అన్నాడు చూడండి a + b 90 అయితే sin square a + sin square b = 1 cos square a + cos square b = 1 చూడండి 5 దీనికి 85 ఈ రెండింటి మొత్తం ఎంత 1 25 ఉంది దీనికి 65 ఈ రెండింటి మొత్తం ఎంత 1 + 1 2 ఇంకేం మిగిలింది sin square 45 మిగిలింది sin 45 అంటే ఏం చెప్పాను cos 45 = 1/√2 కానీ అడిగింది ఏంటి స్క్వేర్ 1/√2 స్క్వేర్ ఓకే ఇది 2 ప్లస్ 1/√2 స్క్వేర్ అంటే 1/√2 × 1/√2 ఎంత అండి 1/2 ఓకే 2 + 6 ఎంత 2.5 2.5 దీనికి ఆన్సర్ ఎంత 2.5 దీనికి ఆన్సర్ ఎంత 2.5 ఇది 1 ఇది 2.5 ఓకేనా కనబడుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మీ ఇష్టం ఈ మూడిట్లో ఒకే మోడల్ కాబట్టి ఒక క్వశ్చన్ తీసుకుంటాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సింపుల్గా చూడండి sin square 5 sin square 10 sin square 15 అండ్ సో ఆన్ అన్నాడు అండ్ సో ఆన్ ఇక్కడ అండ్ సో ఆన్ అంటే ఎన్నో వస్తాయని ఇలాంటివి అయితే ఏం చేయాలి మనం n టర్మ్స్ అనుకోవాలి ఇప్పుడు చూడండి 2 4 6 8 అండ్ సో ఆన్ అంటే ఏం రాయొచ్చుదండి 2n అని రాయొచ్చు చూడు 2n అని టర్మ్ ఒకటి పెట్టామనుకో 2 × 1 రెండు పెట్టామనుకో 2 × 2 2 × 3 అలాగే అంటే ఎనవ పదం కనుక్కోవాలి ఓకేనా క్వశ్చన్ చూడండి చాలా ఇంపార్టెంట్ sin square 5 sin square 10 sin square 15
స్క్వేర్లు అండ్ సో ఆన్ సైన్ స్క్వేర్ 85 సైన్ స్క్వేర్ 90. ఇక్కడ బాగా వినండి, బాగా వినండి. చూడండి 5/85 ఇక్కడ దాకా తెచ్చుకోండి. సైన్ 90 వాల్యూ తెలుసు కదా మనకి, సైన్ 90 వాల్యూ మనకు తెలుసు. ఓకే, సైన్ 90 ఎంత అంటే 1, సైన్ 90 1, సైన్ స్క్వేర్ 90 1, కాబట్టి +1. ఇది తెలియదు ఇది, ఎందుకంటే సైన్ 5 10 15 అండ్ 20 25 30 35 అలా వస్తుంటుంది 85 వరకు. కాబట్టి నేను ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో నేర్చుకుంటున్నాను. ముందు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూస్తాను. నంబర్ ఆఫ్ టర్మ్స్ చూడండి, T of n is equal to a plus n minus 1 into d. ఏపీలో ఉంటే ఓకే, అంక మధ్యమం అంక శ్రేణి a plus n minus 1 into d ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్. ఓకేనా, లాస్ట్ టర్మ్ అంటే ఇక్కడ నాకు 85 ఈజ్ ఈక్వల్ టు a 5 plus n minus 1 into d. d అంటే ఏంటి? డిఫరెన్స్. 10లో 5 తీస్తే 5. ఓకే, 80 ఈజ్ ఈక్వల్ టు n minus 1 into 5. 5తో కొట్టేస్తే 16. n minus 1 ఈజ్ ఈక్వల్ టు 16. n ఈజ్ ఈక్వల్ టు 17. n ఈజ్ ఈక్వల్ టు 17. బాగా వినండి, n ఈజ్ ఈక్వల్ టు 17. n ఎంత? 17 టర్మ్స్ ఉన్నాయి, 17 టర్మ్స్ ఉన్నాయి. బాగా వినండి. ప్లస్ ఇదొకటి సైన్ స్క్వేర్ 90, సైన్ స్క్వేర్ 90 ఫిక్స్డ్, సైన్ 90 1 మైండ్లో పెట్టుకోండి. చాలా చాలా కష్టం ఈ క్వశ్చన్. ఓకేనా, n ఈజ్ ఈక్వల్ టు 17 ఉన్నాయి. 17 ఎలా అవుతాయి చూడండి, ఇక్కడ సైన్ స్క్వేర్ 5 తీసామనుకో, ఈ సైడ్ నుంచి సైన్ స్క్వేర్ 85 తీయాలి. ఈ రెండు కలిపి 1. అలాగే ఇది సైన్ స్క్వేర్ 10 తీసామనుకో, అక్కడ మొత్తం ఎంత అవ్వాలి? సైన్ స్క్వేర్ 80 తీయాలి. ఈ రెండు కలిపి 1. అంటే రెండు టర్ములు కలిపి 1. మధ్యలో ఒకడే ఉండిపోతాడు. ఎవరో 45. మధ్యలో ఒకడు ఉండిపోతాడు 45. బాగా వినండి, మధ్యలో ఒకడు ఉండిపోతాడు 45. ఓకేనా, ఇక్కడ 17 ఉన్నాయి. 17 అంటే 8 ఇలా ఉండిపోతాయి, 8 ఇలా ఉండిపోతాయి, మధ్యలో ఒకడు ఉండిపోతాడు. ఓకే, ఈ 8 కలిపి ఏమవుతుంది? 8 అవుతాయి. చెప్పాను కదా, a ప్లస్ బి 90 అయితే సైన్ స్క్వేర్ a ప్లస్ సైన్ స్క్వేర్ b ఈజ్ ఈక్వల్ టు 1. అంటే సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 85, సైన్ స్క్వేర్ 10 ప్లస్ సైన్ స్క్వేర్ 80, సైన్ స్క్వేర్ 15 ప్లస్ సైన్ స్క్వేర్ 75 అలాగా. ఓకే, యువతల 1 అంటే మొత్తం ఎన్ని? 17 ఉన్నాయి. కాబట్టి మధ్యలో ఒకడు ఉండిపోతాడు. ఆడే పండుగడు. ఎవరో 8, ఇటువైపు 8 అటువైపు 8. ఎవరు ఉండిపోతారో? సైన్ స్క్వేర్ 45. మరి ఎవరు ఉండిపోయారో? సైన్ స్క్వేర్ 90. ఇది కన్సిడర్ చేయలేదు నేను. 8 ప్లస్ 1/2 సైన్ 45 అంటే 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/2. ఇది 1/2, ఇది 1 అంటే 9 1/2. 9.5 9 1/2. ఓకేనా, 9 1/2 ఇలాగే చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్గా చేద్దాం. డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా చేస్తాను. ఎందుకంటే చూడండి, 5 10 15 20 అండ్ సో ఆన్ 90. ఇది లాస్ట్ టర్మ్ 90 అనుకుంటాను. చూద్దాం, చెక్ చేస్తాను. 90 అనుకుంటాను, చూద్దాం. 90 లాస్ట్ టర్మ్ అనుకున్నాం అనుకో. ఫస్ట్ టర్మ్ ఎంత? 5 n minus 1 into 85. n minus 1 into 5. 5తో కొట్టేస్తే n ఎంత? 18. n 18. ఇటువైపు 9, అటువైపు 9. ఇటువైపు 9, అటువైపు 9. ఓకేనా, మధ్యలో ఒకడు ఉండిపోతాడు. ఎవరాడు? 45. 9 ప్లస్ సైన్ స్క్వేర్ 45 అంటే 1/2. 9 1/2. వాడు ఉండిపోతాడు. వాడిని యాడ్ చేసుకోవాలి. ఓకేనా, అండర్స్టాండ్? నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్లో కంగారు పడితే జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి.
నెక్స్ట్ క్వశ్చన్ sin square 1 plus sin square 5 plus sin square 9 plus and so on sin square 89. Okay, 4 gap. Tn is equal to a plus n minus 1 into d. Okay, a anta 4 plus n minus 1 into d అంటే డిఫరెన్స్ 4. a అంటే 1 ఒకటితో స్టార్ట్ అయింది కదా 1. a అంటే మొదటి పదం ఇంతకుముందు a 5, గ్యాప్ కూడా 5. ఓకేనా, 89 ఇప్పుడు ఏమవుతుంది చేస్తే 88 n మైనస్ 1 ఇంటూ 4తో ఒకటి ఏంటి 22. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 22, n ఈజ్ ఈక్వల్ టు 23. మొత్తం టర్మ్స్ ఎన్ని 23. ఓకే, మొత్తం టర్మ్స్ 23, కానీ ఒకటి మరొకటి దాంతో కలిస్తే వస్తుంది అనమాట. అంటే 23లో 22 ప్లస్ 1 ఒకడెవరు 45, ఒకడెవరు sin square 45. sin square 45 అంతా 1/2, sin square 45 అంతా 1/2. ఈ రెండిట్లో ఇద్దరు జంట కలుస్తారు 11 ప్లస్ అర 11.5, 11 ప్లస్ అర 11.5, 11 ప్లస్ అర 11.5. వెరీ ఇంపార్టెంట్. 11 ప్లస్ అర 11.5. బాగా వినండి, చాలా అద్భుతమైన క్వశ్చన్ ఇది. ఓకేనా, 11 ఎందుకంటే sin square 1 sin square 89, sin square 5 sin square 85, sin square 9 sin square 81. అవి కలుసుకుంటాయి, కానీ ఒక్కడు మాత్రం కలుసుకోడు. ఎందుకంటే 45కి మరో 45 లేదు. మొత్తం 90 అవ్వాలంటే 45కి మరో 45 లేదు. ఓకేనా, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. sin square 5 plus sin square 6 and so on, sin square 84, sin square 85 and so on ఇస్తే ఏం చేయాలంటే మనం టర్మ్స్ కనుక్కోవాలి. ఎన్ని టర్మ్స్? t of n is equal to a plus n minus 1 into d. a అంతా 5, గ్యాప్ అంతా 1, 5 6, 85 84 1. లాస్ట్ టర్మ్ అంతా 85. లాస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a plus n minus 1 into d. చివరి పదం ఈక్వల్ టు a plus n minus 1 into d. ఎంత 80, n minus 1, n ఈజ్ ఈక్వల్ టు 81. n 81 కాబట్టి ఒకడు మిగిలిపోతాడు, ఎవరో 45. ఈయనేం చేయలేము మనం, ఇంకో 45 లేదు. ఈడొకడు, మిగతా వాళ్ళు 80 అయితే ఎంత అవుతారు వాళ్ళు జంటలు కాబట్టి 40 ప్లస్ 1/2, 40 ప్లస్ 1/2 ఎంత 40.5. మీకు ఈ క్లాస్లో ఏదైనా డౌట్ అయితే వెంటనే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్ అయితే క్లియర్ చేస్తాను. ఓకేనా, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీరు NTPCలో ఖచ్చితంగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.